మరణాత జీవాహారము అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు మా ప్రేమపూర్వక ఆహ్వానం. ఈరోజు వాక్యాన్ని బైబిల్ గ్రంథం నుంచి ధ్యానించుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదుము. మన మధ్యలో ఉంచబడిన పందెములో ఓపికగా, అంటే ఈ జీవిత యాత్రలో ఓపికగా మనము ముందుకు వెళ్ళే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి ఈ లోకానికి వచ్చి 30 సంవత్సరములు ఆయన జీవించి ఉన్నాక 3.5 సంవత్సరములు సేవా పరిచర్యను కొనసాగించాక మానవుల పాపముల నిమిత్తమై శిలువ మరణము పొందవలసిన సమయంలో ఆయన ఎంతో శ్రమను అనుభవించి ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఎంతో ఆనందముగా, ఎందుకంటే ఇప్పుడు ఉండే శ్రమను బట్టి కాదు, కానీ ఆయన మహిమ సింహాసనము బట్టి ఆయన ఎంతో సంతోషముగా ఆనందముగా ఉన్నాడని, ఎంతో ఓపికగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. ఇక్కడ మనం చూచినట్లయితే ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. దేవుడు ఎలాగైతే ఈ లోకములో ఆయన మానవుడిగా దిగివచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన మానవుడిగానే ఉన్నాడు. అలాగే మానవుని వలె ఎంతో శ్రమను అనుభవించి ఉన్నాడు, ఎంతో శోధనను అనుభవించి ఉన్నాడు. అయినప్పటికీ ఓపికగా ఆయన ఉన్నాడు. మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. కానీ విశ్వాసమునకు కారణభూతుడైన దేవుని వైపు చూచుచు మనము ఓపికగా ఉండాలని ఈరోజు ఈ ఉదయకాల సమయమున దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మనం ఓపికగా ఉన్నప్పుడు నూతన బలమును పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. ఆయన కొరకు వేచి చూచే వారముగా, లేదా ఆయన వైపు మనము చూచే వారముగా ఉన్నప్పుడు నూతన బలము పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో మనం చూచినప్పుడు యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నూతన బలమును, నూతన శక్తిని, నూతన ఆశీర్వాదముని దేవుడు మనకి దయచేస్తాడు. ఆయన వైపు మనము చూచినప్పుడు మనకు ఆయన నూతన శక్తిని దయచేసే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి ఎట్టి శ్రమలు ఉన్నా, ఎట్టి కష్టములు ఉన్నా, ఎట్టి బాధలున్నా ఓపికగా మనము ఉన్నప్పుడు, మన విశ్వాసమునకు కారణభూతుడైన దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయనే మనని నడిపించే దేవుడిగా ఉన్నాడు. ఇటు వాక్యాన్ని దేవుడు మీ హృదయంలో భద్రపరిచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నమ్మదగిన మా దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అవును తండ్రి, మా ముందు ఉంచబడిన ఈ పందెములో ఓపికగా ఉండమని తండ్రి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు తండ్రి. అనేకులని తండ్రి దేవా వాక్యం ద్వారా మీరు బలపరుస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తండ్రి. విన్న వాక్యాన్ని వారి హృదయంలో మీరు భద్రపరచండి. నూతన బలమును, నూతన శక్తిని మీరు వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మరణాత. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.